మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. అందరు నిలబడండి. కేస్ నెంబర్ 79B, స్టేట్ వర్సెస్ దేవరాజ్ అండ్ అదర్స్. Defense may proceed. My lord, medicine is a profession which is used to serve the society. But in this case, medicine is misused. And here are my clients to prove their innocence. With your permission, I would like to cross-examine my clients. Varshita and Saijal, go with your hand, please. వర్షిత, సాయిచరణ్, ఆ రోజు రాత్రి ఏం జరిగింది జడ్జి గారి ముందు అందరి ముందు నిజం చెప్పండి. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలియాలంటే గత 6 నెలలుగా ఆ కాలేజ్లో ఏం జరుగుతుందో మీకు తెలియాలి. అది మేము MBBS ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన రోజు. వీడి పేరే సాయిచరణ్, క్యాంపస్లో మొదటి పరిచయమైన వ్యక్తి. ఈమె పేరు వర్షిత. మా ముగ్గురి బాండింగ్ ఒక చిన్న కన్వర్జేషన్తో మొదలైంది. నువ్వు వస్తా కదా మళ్ళీ క్లాస్లో స్పీచ్ తర్వాత మళ్ళీ ఇన్స్పిరేషన్ స్టోరీ అంటే మీరు స్నేహం పడిపోయాను. పోయారా? అదే పడిపోయా. తెలుసా మీకు? అక్కడే ఉంటుంది. సరే టైం అవుతుంది, రూమ్కి వెళ్ళి వస్తా, దాని క్యాంటీన్ తీసుకెళ్ళి వచ్చేస్తా. త్వరగా రా, లేట్ చేయకుండా మాట వెయిట్ చేస్తాను. హాయ్ రా. ఏంటి ఇంత లేట్ వచ్చినావు? మ్యామ్ ప్రాక్టికల్ సెషన్ తీసుకుందిరా, ఇంకో 1 day ఎగ్జామ్స్ అంట. ఎలా ఉంది ప్రిపరేషన్? ఏం ఎగ్జామ్ ఏమో, ఈ సిలబస్ అయ్యేటట్లేదు ఈసారి కూడా. అవును, లాస్ట్ ఇయర్ మన జూనియర్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేశాడంట. తను నెక్స్ట్ డే సూసైడ్ చేసుకొని చనిపోయాడంట. అది సూసైడ్ కాదు, మర్డర్. అవునా? ఎవరు? ఉందిగా క్యాంపస్ లో ఒక రూత్లెస్ గ్యాంగ్. ఏంద్రా సీనియర్స్ కనిపిస్తలేరా మీకు? విష్ రారా మీరు? క్యాంపస్ ఎలా ఉంది? బాగానే ఉంది మ్యామ్. ఏంటి ఫస్ట్ డే క్యాంపస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా మీరు? అలా కాదు సార్, లైక్ ఇది ఎక్సైట్మెంట్, ఫస్ట్ డే ఎక్సైట్మెంట్ అంతే. టైం ఎంత? 3:30 అయిందా? అరే మీరు అర్జెంట్గా వెళ్ళిపోండి రా, హాస్టల్కి వెళ్ళిపోండి, క్యాంపస్ లో కనిపించండి ప్లీజ్. అందరు వెళ్ళిపోండి. నువ్వు కూడా వెళ్ళిపోండి. ఏమైంది సార్, టైం చెప్పగానే ఎలా ప్యానిక్ అవుతున్నారు? ఇక్కడ క్యాంపస్ లా ఒక గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్ పెట్టిన రూల్ ఇది. 3:30 తర్వాత ఇప్పుడు ఉండకుండా క్యాంపస్ లో అందరు హాస్టల్ వెళ్ళిపోవాలి. గ్యాంగ్ ఏం సార్, మనం మెడికల్ స్టూడెంట్స్ కదా. పేరుకి మాత్రమే మెడికల్ స్టూడెంట్స్. ఇక్కడ గ్యాంగ్ కి చదువు కన్నా పవర్ ఇంపార్టెంట్. క్యాంపస్ లో వాళ్ళు చేయని అక్రమ పనులు, డ్రగ్స్ అని, పేపర్ లీకింగ్ అని, స్మగ్లింగ్ అని, ఇలా చాలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. ఇక్కడ బతకాలంటే నాలెడ్జ్ ఒకటే కాదు, గట్స్ కూడా ఉండాలి. ఇక్కడ సర్వే అవ్వాలి. ఒకటి, వాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రొఫెషన్ని అడ్డుగా పెట్టుకొని బ్రతికి మానవ మృగాల మధ్యలో బ్రతుకుతున్నామని గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి, మంచిగా చదువుకోండి. పోండి. అవునరా, నిన్న నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఒక సీనియర్స్ పిలిచి ఒక గ్యాంగ్ గురించి చెప్తున్నారా? అదే అవునరా, వాళ్ళు చాలా రూట్లెస్ ఉన్నారంట. నువ్వు జాగ్రత్తగా ఉండాలిరా మన వాళ్ళతో. 3:30 4 తర్వాత ఎవరికి కాంపౌండ్ లో కనపడకుండా జాగ్రత్త ఉండాలి. సరే, మనం ఇన్వాల్వ్ అవ్వద్దు అల్లుళ్ళలో. జాగ్రత్త ఉండాలి. ఓకే పర్లేదు, బాగానే అవుతున్నాయి.
కాకపోతే అన్న దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఇంకో 2 days లో ఎగ్జామ్స్ ఉన్నాయంట. రేపు నైట్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన ప్లాన్కి ఒక 3 ఫ్రెషర్స్ కావాలి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం పని మీకు ఇక్కడ? వెళ్ళిపోండి, రూమ్కి వెళ్ళిపోండి. మీరు రేపు 5కి అక్కడ ఉన్న గ్రౌండ్ దగ్గర రండి, నేను చెప్తాను. యూ షుడ్ బి అట్ 5. సార్ ప్లేస్ చూస్తే డిఫరెంట్గా ఉంది, మమ్మల్ని ఎందుకు పిలిచారు సార్? ఈ రోజు నైట్ మీరు క్వశ్చన్ పేపర్ దొంగతనం చేయాలి. సార్ సార్ ప్లీజ్ సార్, అలా చేస్తే మా కెరియర్ రిస్క్లో పడిపోతే మేము చేయలేము సార్. ఇది కెరియరా? మీరు క్వశ్చన్ పేపర్ ఒకవేళ లీక్ చేయకపోతే ఎవరు పాస్ చేస్తారో నేను చూస్తాను. తప్పు సార్, తప్పు సార్. ఇది తప్పు ఏదో ఒప్పు చెప్పడానికి నువ్వెవరుగా? సార్ నిన్న నైట్ ఒక మిస్టేక్ చేశాం సార్. రిలాక్స్, కరెక్ట్ చెప్పండి ఏమైంది? సార్ నిన్న నైట్ ఒక సీనియర్ గ్యాంగ్ మమ్మల్ని ఫోర్స్ చేసి క్వశ్చన్ పేపర్ దొంగతనం చేయమన్నారు సార్. ఎవరా సీనియర్? ఆ పేరు చెప్పండి సీనియర్. సార్ ఆ క్యాంపస్లో చాలా పవర్ఫుల్గా ఉన్నారు సార్ ఆ గ్యాంగ్. మేము వాళ్ళ పేరు చెప్పి ట్రబుల్లో పడాలని లేదు సార్. పర్లేదు, వాళ్ళ పేరు చెప్పండి, నేను చూసుకుంటా, మీకేం ప్రాబ్లం రాదు. సార్ సీనియర్ పేరు దేవరాజ్. దేవరాజ్ స్టూడెంట్స్ మా క్యాబిన్లో పంపింది. ఏమైంది సార్? అందరితో ఎంజాయ్ నాకు ఎలా అనుకుంటున్నా వీళ్ళని కంప్లైంట్ వచ్చారా? నా కూర్చో. కామన్ సెన్స్ లేదా అంటే నాకు కూర్చునేది? సార్ కొంచెం చూసి మాట్లాడండి. హే నువ్వు ఆగరా, సార్తో ఇంకా చాలా పని ఉంది. అదే మీకు ఎక్కడండి ఈ కంప్లైంట్ గురించి ఏమంటారు? ఇది చాలా చిన్నది సార్. ఈ కాలేజీలో 4 నెలల నుంచి చాలా బిజినెస్ చేశాను. మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. ఉంటే క్యాంపస్కి వెళ్ళు, లేదంటే ఇవన్నీ ఆపేసి. నేను ఒకే ఆప్షన్ ఇస్తాను, మాతో చేతులు కలపండి, ఆర్గన్ ట్రాఫింగ్ చేద్దాం. ఇలాంటి క్రిమినల్స్కి ఛాయిస్ ఇస్తే ఈ ప్రొఫెషన్ వాల్యూ లేకుండా పోతుంది. నేను ఇప్పుడే పోలీస్కి కాల్ చేస్తాను. డాక్టర్ రాసిన మందు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే చనిపోతే అని చెప్పే ప్రొఫెషన్లో ఉన్నాం. ఇంకా ప్రొఫెషన్ ఫ్యాషన్ అంటూ ఏంటి సార్? మీరు ఆర్గన్ ట్రాఫికింగ్ ఉంటుంది కానీ సంపాదించుకున్నాం. ఈ ప్రొఫెషన్, ప్యాషన్, హార్డ్ వర్కింగ్ ఇవన్నీ వినడానికే బాగుంటాయి సార్. ఈ ప్రొఫెషన్లో ఉన్న పవర్ని వాడుకుందాం, నాతో చేతులు కలపండి. మీలాంటి క్రిమినల్స్ నేను రిస్క్ చేయలేను, కానీ వెళ్ళిపోండి. రిస్క్ అంతా మాదే, 20% ప్రాఫిట్ మీకు ఇస్తాం. ఆ పేషెంట్ రిస్క్ మాకు ఇవ్వండి. నువ్వు చెప్పింది నాకు రిస్క్గా ఉంది. నా పేరు బయటికి రాకపోతే నేను ఈ బిజినెస్లో దిగడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ మాట నేను వినాలనుకుంటున్నాను సార్. మా మీదే కంప్లైంట్ ఇవ్వడానికి మీకు ఎంత ధైర్యంగా? సార్ మెడికల్ ప్రొఫెషన్ మీకు బిజినెస్ కావచ్చు, అని మాకు జీవితం. మమ్మల్ని వదిలేయండి సార్ ప్లీజ్. 4 సంవత్సరాలు ఒక్కడంటే ఒక్కడు కంప్లైంట్ చేయండి. మీరేమన్నా పోర్టుగల్ ప్రిన్సిపాలే కాదు, దేవుడు వచ్చినా సరే మన వాడు కాపాడాడు. ఈ పేపర్ దొంగ ఇవన్నీ చిన్న పిల్లగాడలు. ఇప్పుడు ఆడిస్తా మీతో అసలైన ఆట, ఆర్గన్ ట్రాఫికింగ్. ఈ పేషెంట్స్ టెస్ట్ 20 to 40 year ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళని సార్ట్ చేయండి. ఈవినింగ్ వరకు నాకు కావాలి. రాదు కూడదు అని అనండి. 20% ప్రాఫిట్. ఇప్పుడు మీ ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయి, ఆలోచించుకోండి. లేకపోతే ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. 2 నెలల నుండి నా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. 5 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.
రేపేమి కలవడానికి ఛాన్స్ వచ్చింది. సరే రేపు మీ ఇద్దరు వెళ్ళి కలవండి. నువ్వు చేసింది తప్పు కాదు, ద్రోహం. నేను నోడు భూమి మీద ఉండకూడదు. ద్రోహం చేస్తే ప్రాణం తీస్తాం, అర్థమైందా ఎవరికైనా? क्या कही भाई अंदर वरंगल నుంచి వచ్చినాం బాయ్ని కలవాలి भाई भाई बोल. आपको मिलने के लिए वरंगल से डॉक्टर लोग आए हैं. आने दो, बात करेंगे. आने दो. हाँ नमस्ते. నమస్తే బాయ్. ఇంకా కాల్ చేసింది మేము. మీ గురించి కథలుగా ఉన్నాను. మీ దగ్గర రావడానికి మాకు 2 నెలలు పట్టింది. నా చిన్న వీళ్ళ కోసం నాకు రావాల్సిన అవసరం లేదు. మీ వీధిలో ఎవరు ఉంటారు, వాళ్ళు చేస్తే సరిపోతుంది కదా. మీరు ఇప్పటివరకు ఎన్నో డీలింగ్స్ చేసి ఉంటారు, కానీ నాకు మాత్రం చేసి ఉంటారు. పాయింట్ సరికేంటి? ఆర్గాన్ ట్రాఫికింగ్. 20 పేషెంట్ల హార్ట్, కిడ్నీ, లివర్. హార్ట్, కిడ్నీ, లివర్. డీల్ 10 करोड़. హలో, ఆర్గాన్స్ మీ దగ్గర చేరే వరకు రిస్క్ మొత్తం మాది. సరే ప్రార్థిస్తారు. 2 డేస్లో చేస్తారు. కండిషన్ ఇక్కడ అందియాలో టైము, ప్లేస్ అన్నీ చెప్తాను. డీల్ ఓకేనా? ఓకే. సార్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేవు, కాల్ కూడా రావట్లేదు. హాస్టల్ మొత్తం వెళ్తే అరే ఏం చేస్తున్నారా? ఈవినింగ్ వరకు ఇది 1 ఫుట్బాల్ గేమ్. అరే డబ్బు కోసం ఎంత దిగేవాడి అరే ఫస్ట్ కూర్చోండి, మన గొడవలు ఎందుకు? కామ్ అవ్వండి. అరే మామ సారీ, కోపంలో అలా చేసాను. అరే రిలాక్స్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు మనం ఎంబీఎస్కి ఏంటి వచ్చాం, అసలు ఏం చేస్తున్నాం ఇప్పుడు? అవును, కానీ మనలాగా జెన్యున్ గా ఉండే వాళ్ళకి ఇక్కడ ప్లేస్ లేదురా. ఈ పని చేయకపోతే వాడు మనల్ని చంపేస్తాడు. అరే అట్లా చేస్తే ఆర్టిస్ట్కి నాకు తేడా ఇంకా. అరే మీకు అర్థం అవ్వట్లేదురా, ఇప్పుడు మనకు వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు వాడు చెప్పిన పని మనం చేస్తే వాడు మన ప్రాణాలు కాపాడవచ్చు, మన డబ్బులు ఇస్తాను కూడా మనకు చెప్పింది చేద్దాం. వాడు ప్రాఫిట్ కూడా ఇస్తా అన్నాడు. మన ముగ్గురు లైఫ్ సెట్ అయిపోతుంది. అరే అసలు అవి పని చేస్తలేదా? మన వల్ల ఎంతో ఇన్నోసెంట్ ప్రాణాలు పోతున్నాయి. మీకు అర్థమవుతుందా అసలు? అరే అవును, కానీ ఇప్పుడు మనకు వేరే ఆప్షన్ లేదురా. వాడు మనల్ని చంపేస్తాడు. అరే దీంట్లో ఈ లిస్టులో ప్రజ్ఞాన్ పేమెంట్ కూడా ఉన్నారా? మీకు అర్థమవుతుందా? మీ వల్ల 2 లైఫ్స్ పోతున్నాయి. అరే అసలు ఇదే మనకి రైట్ టైం రా. నిజంగా ఇదే రైట్ టైం అని ఇరికించడానికి. ఏం చేద్దాం మరి? ఆలోచించండి, ప్లాన్ ఆలోచించండి. అరే ఓ పని చేద్దాం.
బాయ్ ఫోన్ చేసిండు, డెలివరీ ఇప్పటికే లేట్ అయిందంట, డీల్ క్యాన్సిల్ చేస్తా అంటుంది. అదే పనిలో ఉన్నా. ఈరోజు నైట్ డెడ్లైన్ సార్ డెలివరీ ఉంటాం. ముగ్గురు గమ్మింది. ఓకే సార్. అంత ఎక్స్ప్లెయిన్ చేసావా? చెప్పినానంతా. ఈసారి కానీ నా తేడా వచ్చిందో ఇందులో ఎప్పుడు ప్రాణాలతో మిగిలాడు. టైం అవుతుంది ఇంకా రావట్లేదు. రే ప్లాన్ చెప్పింది గుర్తుంది కదా, నువ్వు వీడియో రికార్డింగ్ చేయి, నువ్వు చుట్టూ ఎవరు వస్తున్నారో చూస్తూ ఉండు, సరేనా? మనకి ఎవరికి ఏం కాకూడదురా, జాగ్రత్త. అమ్మ స్థితిలో ఉన్నంత వరకు మనకేం కాదురా. ఏదో సౌండ్ అవుతుందిరా, మీరు పొజిషన్కి వెళ్ళండి, నేను వెళ్తా. తీసుకున్నట్టున్నారు. ఇక్కడికి పోయారు వీళ్ళు. సాయికరణ్, వర్షిత, రే ఇక్కడికి పోయారా? వా రే, ఇదంతా నా వల్లే జరిగిందిరా. రే సారీ రా. ఎక్కడున్నారా? వీడియో తీసిన ఫోన్ ఎక్కడుంది? ఇస్తారా చస్తారా? ఫోన్ ఎక్కడ ఉంచు? ఫోన్ ఎక్కడ పెట్టారు? వీడియో తీసిన ఫోన్ ఎక్కడ పెట్టారు? ఇలాగైతే చెప్పారా? చెప్పు, ఫోన్ ఎక్కడ ఉంది? తెలియదు. ఫోన్ ఎక్కడ ఉంది చెప్పు. నాకు తెలియదు. నేను చెప్తా. ఫోన్ ఎక్కడ పెట్టారు? ఫోన్ ఎక్కడ పెట్టారు? చెప్పు చెప్పు. ఫోన్ ఎక్కడ పెట్టారు? ఫోన్ ఎక్కడ పెట్టారు? వీడియో తీసిన ఫోన్ ఎక్కడ పెట్టారు? ఇట్లయితే చెప్పరు. వెళ్ళి అన్నకు ఫోన్ చెప్పు. రోజు నా నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడలేడు. చేసినంత చేసి సిగ్గు లేకుండా గోపురం డోర్ తీయండి. హలో పోలీస్ స్టేషన్, ఆచూకు రోజు తొందరని సార్. నేను ఆ రోజు చంపాల్సింది మీ అందరినీ, అనవసరంగా వదిలిపెట్టాను. మిమ్మల్ని ఆ రోజు చంపేయాల్సింది, అనవసరంగా వదిలేశాను. ఇప్పుడు నా మీద కోపం ఇంత దూరం వచ్చింది. ఇందులో కోపం ఏంటి? ఇలాంటి రాక్షసుల నుంచి ప్రజలకు రక్షణ ఇదంతా. ఇన్ని రోజులుగా నేను సంపాదించిన సామ్రాజ్యాన్ని కూల్చేశావు. హ్యాండ్స్ అప్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఇదంతా చేసింది దీనికోసమే. థ్యాంక్ యూ సార్. That's all, my lord. I would like to present all the evidences of this case along with video proofs, bank transactions, patient list.
మా క్లయింట్స్ ఉద్దేశపూర్వకంగా ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అవ్వలేనట్టు ఎవిడెన్సెస్. ఇదంతా జరిగింది కేవలం వీళ్ళు చేసిన బ్లాక్మెయిల్ వల్లనే. మై లార్డ్, I hope your judgment will create a new history in the medical profession, and I assume this judgment will be a torch bearer for the students who come to the medical profession with a great aim. Thank you, my lord. The hearing of the case will be done tomorrow. Court is adjourned. After hearing both the prosecution and the defense, and after reviewing all the evidences provided before this court, organ trafficking is a great crime against humanity, striking at the foundation of medical ethics. Those entrusted to heal cannot be permitted to commercialize human life. వర్షిత అనే అమ్మాయి ప్రవీణ్ అనే అబ్బాయిని చంపినందుకు ఈ కోర్టు ప్రైవేట్ డిఫెన్స్ అండర్ సెక్షన్స్ 35 to 38 BNS ప్రకారంగా దేవరాజ్ అనే ముద్దాయి, క్రిమినల్ ఇంటిమిడేషన్ సెక్షన్ 356 BNS, క్రిమినల్ కాన్స్పిరెన్సీ సెక్షన్ 61 BNS, కమర్షియల్ ట్రేడ్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్, తోటా అంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ ఆఫ్ టిష్యూస్ యాక్ట్ అకార్డింగ్ టు 1994 సెక్షన్ 19 ప్రకారంగా ఇందుకు గాను 10 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షల ఫైన్ ఈ కోర్టు నిర్ధారిస్తుంది. బాంబే గ్యాంగ్స్టర్ అలియాస్ దాదా, he has been a main culprit, having a links between both the suppliers and the buyers of organ trafficking. For this, the court under sections 18, 19, 20 of TOTA Act of BNS, criminal conspiracy under Act 61 BNS, యావజ్జీవ కారాగార శిక్ష మరియు 20 లక్షల ఫైన్ అంటూ జరిమానా విధించడం జరిగింది. Being a principal of a medical college, he has abused his authority by leaking confidential patient data as well as permitting unauthorized organ removals. According to the Act 19 TOTA as well as 111, he is being imprisoned for 7 years and also his license is being getting cancelled. College is also responsible for this, so the license and affiliations have also been cancelled. Court is suspended. వైద్య వృత్తి అనేది మనుష్య ప్రాణాలను రక్షించేందుకు దేవుడు ఇచ్చిన పవిత్రమైన బాధ్యత. కానీ ఆ బాధ్యతను లాభాల కోసం ఉపయోగించడం, ప్రాణాలను వ్యాపారంగా మార్చడం అంటే మనవత్వాన్ని సజీవంగా సమాధి చేయడమే. ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక మనిషి కాదు, సమాజం మొత్తం నమ్మకం కోల్పోతుంది. మేము ఈ మధ్య విన్న ఆర్గాన్ ట్రాఫికింగ్ అనే వార్త మా అందరి మనసును కుదిపేసింది. దాన్ని అరికట్టడం కోసమే మా ఈ చిన్న ప్రయత్నం.